ప్రపంచవ్యాప్తంగా చమురు మంటలు మరింతగా చెలరేగుతున్నాయా? రాబోయే రోజుల్లో క్రూడ్ ఆయిల్ ధరలు సామాన్యుడికి చుక్కలు చూపించబోతున్నాయా అంటే అవునని అంటున్నాయి అంతర్జాతీయ వర్గాలు. హర్మూజ్ జలసంధిలో రవాణా నౌకల రక్షణ కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకొచ్చిన ఒకే ఒక్క ప్రతిపాదన ఇప్పుడు ప్రపంచ దేశాలను వణికేలా చేస్తోంది. ఇందుకీ ఏంటా ప్రతిపాదన? ఒక్క నౌకపై పడబోయే భారం ఎంత? హర్మస్ జలసంధి ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన మార్గం. అయితే ఇక్కడ ప్రయాణించే వాణిజ్య నౌకలకు రక్షణ కల్పిస్తామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సరికొత్త ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చారు. రక్షణ కల్పించినందుకు గాను ఏకంగా 20% టోల్ ట్యాక్స్ వసూలు చేయాలని ట్రంప్ యోచిస్తున్నారు. ఈ ట్రంప్ ట్యాక్స్ గనుక అమలైతే అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు రికార్డు స్థాయిలో పెరిగిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. బ్లూంబెర్గ్ కథనం ప్రకారం ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ చమురు ధర సుమారు $80గా ఉంది. ఒక వెరీ లార్జ్ క్రూడ్ క్యారియల్ పూర్తి స్థాయిలో లోడ్ చేసిన ప్రతి సూపర్ ట్యాంకర్ లో దాదాపు 20 లక్షల బ్యారెల్ చమురు పడుతుంది. దీని మొత్తం విలువ దాదాపు $160 మిలియన్. ట్రంప్ ప్రతిపాదించిన 20% టోల్ గనుక లెక్కిస్తే ఒక్కో చమురు సూపర్ ట్యాంకర్ పై అమెరికాకు 30 నుంచి $32 మిలియన్, అంటే మన భారతీయ కరెన్సీలో దాదాపు $287 కోట్ల పన్ను రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈ భారీ టోల్ వసూళ్లపై అమెరికా తన మిత్ర దేశాలతో చర్చించిందా లేదా అనే దానిపై ఇంకా ఎలాంటి స్పష్టత లేదు. శ్వేత సౌధం సైతం దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక వివరణ కూడా ఇవ్వలేదు. మరోవైపు ఇప్పటి వరకు ఇరాన్ దేశం తాత్కాలిక ప్రతిపాదన ఒక్కో నౌకపై కేవలం $2 మిలియన్, అంటే సుమారు $19 కోట్ల మాత్రమే వసూలు చేస్తోంది. అమెరికా ప్రతిపాదనపై ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అర్గాచి తీవ్రంగా స్పందించారు. తాము ఖచ్చితంగా వాణిజ్య నౌకలకు పూర్తి రక్షణ కల్పించి సురక్షితంగా జలసంధి దాటించగలమని, ఆ సేవలకు తగిన రుసుము తీసుకుంటామని కూడా స్పష్టం చేశారు. అమెరికా ప్రతిపాదించిన 20% చాలా ఎక్కువని, తాము మాత్రం చాలా సుముచితమైన ఛార్జీల్ని వసూలు చేస్తామని అర్గాచి పేర్కొన్నారు. పశ్చిమాసియాలో ఇప్పటికే ఉద్రిక్తతలు కొనసాగుతుండగా ఇప్పుడు ఈ ట్రంప్ ట్యాక్స్ వివాదం చమురు రవాణా రంగంలో ఎలాంటి సంక్షోభానికి దారితీస్తుందని ఉత్కంఠ నెలకొంది.